బీజేపీ ఎంపీ రఘునందన్ రావుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కౌంటర్ ఇచ్చారు. మా పీసీసీ చీఫ్ బీసీ బిడ్డ, మరి మీ అధ్యక్షుడు ఎవరు అని ప్రశ్నించారు. కాంగ్రెస్ కు రఘునందన్ రావు పాఠాలు అవసరం లేదని విమర్శించారు. బీసీ బిల్లు అమలు కావడం రఘునందన్ రావుకు ఇష్టం లేదన్నారు. బీసీ బిల్లును ఆమోదించమని కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదన్నారు ఆది శ్రీనివాస్. రఘునందన్ రావు గారు, ముందు మీ పాఠాలు మీ బీజేపీ పార్టీకి నేర్పని కోరుతా ఉన్నా. భారతీయ జనతా పార్టీ అగ్రకుల పార్టీ. తెలంగాణ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించాలని చెప్పని చట్టం చేసి కేంద్రానికి పంపిస్తే అక్కడ షెడ్యూల్ 9 లో చేర్చే ప్రయత్నం చేయకుండా మీ ఎంపీలు ఈరోజు మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ నీతులు చెప్తారా అంటున్నా. బీసీ వ్యతిరేక పార్టీగా ఈరోజు బీజేపీ ముద్ర వేసుకున్నది. ఈరోజు మీరు 2018 పంచాయరాజ్ చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ చేస్తే దానికి ఆమోదం పొందజేసే క్రమంలో మీ సహకారం అందది. షెడ్యూల్ 9 లో చేర్చమంటే మీ సహకారం అందది. ముందుగా మీ నరేంద్ర మోడీ గారితో మాట్లాడి ఈరోజు ఈ బీసీ బిల్లుకు ఆమోదం పొందేలా ఈరోజు షెడ్యూల్ 9 లో చేర్చే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పని ఈ సందర్భంగా బీసీలపై కపట ప్రేమ మానుకోమంటున్నాం. బీసీలపై ముసలి కన్నురు మీద మార్చమంటున్నాం. మీది అగ్రకుల అహంకారంగా ఉన్నటువంటి విధంగా మాట్లాడేటువంటి మాటలు సరిగానే మాట చెప్తున్నాం. ఈరోజు సామాజిక న్యాయం కాంగ్రెస్ పార్టీలో ఉంది. మా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బీసీ బిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు. మీ బీజేపీకి తెలంగాణకి ఎవరు అధ్యక్షుడు ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మైనార్టీ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారిని 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ దేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి సందర్భం ఈరోజు కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. బీసీల అభ్యున్నతి కోసం మా రాహుల్ గాంధీ గారు భారత్ జోడోలో ఏదైతే నిర్ణయం తీసుకున్నాడో దానికి అనుగుణంగా స్వతహాగా బీసీ బిడ్డ కాకున్నప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఈరోజు బీసీల కులగాన్ని జరిపి 56% ఉందని తేలిన తర్వాత 42% రాజకీయ, విద్య, ఉద్యోగాల్లో స్థానిక సంస్థల్లో ఈ రోజు ముందుకు పోవడం కోసం ప్రయత్నం చేస్తుంటే మీరు సహకరించాల్సింది పోయి ఈ రోజు మమ్మల్ని విమర్శించడం మానుకోవాల్సింది కోరుతా ఉన్నా. రఘునందన్ రావు గారు, ముందు మీ పాఠాలు